మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవాలను. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవునికి లోబడాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలను అంటూ లేఖనం సెలవిస్తుంది. నిస్సహాయ స్థితిలో తప్ప మనం ఎవరికీ లోబడి ఉండలేం. గత్యంతరం లేకపోతే తప్ప ఒక మనిషి ఇంకో మనిషికి లోబడి ఉండలేడు. ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే లోబడి ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు. సరే, మనుషుల మధ్యలోనైతే బలము బలహీనతలు ఉంటాయి. ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. తాడెక్కువాడు ఒకడుంటే వాడిని తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. కాబట్టి మనుషుల మధ్యలో లోబడి ఉండడం అనేది వారి బలాన్ని బట్టి ఉంటుంది. మరైతే మనిషి దేవునికి లోబడి ఉండలేకపోవడానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుని కంటే గొప్పవాడు, శక్తిమంతుడా? కాదు కదా. అయినప్పటికీ ఎందుకని మనిషి దేవునికి లోబడి ఉండలేకపోతున్నాడంటే అందుకు కారణం దేవుడు మనిషికి ఇచ్చిన ఆరోగ్యమే. ఈ ఆరోగ్యమే మనిషి గర్వానికి, అహంకారానికి, అవిధేయతకు కారణం. ఈ ఆరోగ్యమే మనిషి దేవునితో సహా ఎవరిని లెక్క చెప్పడానికి కారణం. దేవుడు మనిషికి ఇచ్చిన ఆరోగ్యము, తెలివితేటలు ఆధారం చేసుకొని నేను ఎలాగైనా బతకగలననే ధీమాతో దేవుని లెక్క చేయకుండా అవిధేయతతో జీవిస్తున్నాడు. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయాలనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండానట్లు యెహోవాకు లోబడి ఉండుడి అంటూ ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుని ఉగ్రత మన మీదకు వచ్చేలోపు మనం దేవునికి లోబడకపోతే మనకొచ్చే శ్రమలకు మనమే బాధ్యత. కోరహు గర్వించి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం అతని మీదకు వచ్చింది. అతను ఏమాత్రం పశ్చాత్తాపడకపోవడం వలన నశించిపోయాడు. అతడు తన అవిధేయతను విడిచిపెట్టి దేవునికి లోబడి మోషేను క్షమాపణ అడిగినట్లయితే శిక్ష నుండి తప్పింపబడేవాడేమో. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, తెలివితేటలను బట్టి చాలా గర్విస్తాం. చాలామంది గర్వించి తమను తాము హెచ్చించుకొని కోరహులా నాశనం అవడానికి సిద్ధపడతారు. కానీ దేవునికి లోబడి తమను తాము తగ్గించుకోరు. ఐగుప్తు దాసత్వం నుండి కాపాడమని ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి 10 తెగుళ్ల ద్వారా ఐగుప్తీయులను బాధపెట్టి ఇశ్రాయేలీయులను విడిపించి కనాను దేశం తీసుకొచ్చే క్రమంలో అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించారు. అందువల్ల దేవుడు వారిని అరణ్యంలోనే నశింపజేశాడు. దేవుడు వారికి చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోగా తిరుగుబాటు చేశారు. మనం కూడా ఇశ్రాయేలీయుల వలె దేవుడు చేసే మేలులను బట్టి కృతజ్ఞత చూపించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి లోబడనొల్లని ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను అంటాడు నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనంలో. లోబడని వారితో దేవుడు ఉండడు. కాబట్టి వారికి వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు వారిని నాశనం చేస్తాయి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యానికి, తెలివితేటలకు దేవునికి కృతజ్ఞత చూపించి దేవునికి లోబడి ఉందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.